కృష్ణా జిల్లా మొవ్వ మండలం హైదరాబాద్ నుండి మచిలీపట్నం వస్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఒక్కసారిగా కరెంటు స్తంభానికి ఢీకొంది. కరెంటు స్తంభానికి ఢీకొనడంతో బస్సు ముందు భాగం పాక్షికంగా దెబ్బతింది. అందులో బస్సులో ప్రయాణికులు ఎంతమంది అయితే ఉన్నారో ప్రయాణికులందరూ క్షేమంగా ఉండడంతో ఒక్కసారిగా ప్రజలైతే ఊపిరి పీల్చుకున్నారు. బస్సు యాక్సిడెంట్ కారణంగా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పేసి కూడా సంబంధిత అధికారులు అయితే ధృవీకరించారు. ముఖ్యంగా ఈ ప్రమాదానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే ఆ డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా సంబంధిత ఎవరైతే ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో సాక్షులు కానివ్వండి బస్సులో ప్రయాణికులు చెప్పిన పరిస్థితి. ముఖ్యంగా ఏంటంటే హైదరాబాద్ నుండి మచిలీపట్నం వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఏదైతే కరెంటు స్తంభానికి ఢీకొనడంతో నెడమూలు ప్రాంతంలో ఏదైతే ప్రమాద ఘటన జరిగింది, ప్రమాద ఘటన జరగదు అక్కడ కరెంటు స్తంభానికి ఉద్దుకోవడం, అలాగే బస్సు ముందు భాగం పాక్షికంగా దెబ్బతినడం ఈ ఘటన జరిగి ఏ ఉదంతం ఒక్కసారిగా చుట్టుపక్కల ఏదైతే ఉందో ప్రజలందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డ ఘటన ఏదైతే చోటు చేసుకుంది. ఇందులో ముఖ్యంగా ప్రయాణికులు ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకపోవడంతో, ప్రయాణికులు ఎవరికి ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో చుట్టుపక్కల ప్రజలైతే ఊపిరి పీల్చుకున్న పరిస్థితి.